నమస్తే. మనము విద్యారణ్యుల స్వామివారు రాసినటువంటి పంచదశి మాట్లాడుకుంటూ ఉన్నాము. అందులో ఫస్ట్ చాప్టర్ వివేక పంచదశిలో చెప్పుకున్నాం కదా. మొదట్లో తత్వ వివేకం, తర్వాత పంచభూత వివేకం, తర్వాత పంచకోశ వివేకం నిన్న మాట్లాడుకున్నాము. పంచకోశ వివేకమే మన స్థూల దేహము, మన 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 మనుషులకు సంబంధించింది అని. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మహావాక్యాలు చెప్తున్నట్టున్నారు. కాకపోతే ఆయన టాపిక్ వైజ్గా ఏమి రాసిలేరు. అది చెప్పే విధానాన్ని బట్టి మహావాక్య వివేకం అని అర్థమవుతోంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటి, ఇందులో ఇక్కడ ఈరోజు నేను విన్నది ఏంటి, చాలా అంటే కొంచెము వినేటప్పుడు చాలా అనుభూతిగా ఎంతో బాగా అనిపించింది. కాకపోతే నాకు ఎంత అర్థమైందో, నేను ఎంతవరకు మాట్లాడుకుంటామో అంతవరకు నాకేం తెలియదు. కాకపోతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంకా ముందు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అప్పుడు అర్థమవుతుందేమో చూద్దాము. ఇప్పుడు ఏం చెప్పారంటే ఆరోహణ అవరోహణ అని చెప్పారు. ఆరోహణ అవరోహణ అంటే నేను చెప్పారు కదా, పైనుంచి ఉన్నటువంటి సృష్టి పరమాత్మ తత్వం, తర్వాత ఆమె మాయను పట్టుకొని సృష్టి జరగడం పెడుతూ ఒకదాని తర్వాత ఒకటి కిందకు వచ్చినది అని చెప్పారు కదా. దీన్ని ప్రయాణం అని అన్నారు కదా. తర్వాత కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం, పరమాత్మలో కలవడం అనే పాయింట్ మీద చెప్పినట్టున్నారు. ఈరోజు చెప్పినది ఏంటి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ ఆయన ఏం చెప్పారు, అసలు ఎవరు పైనుంచి కిందకు వచ్చేది, జీవుడు వస్తున్నాడా భగవంతుడు వస్తున్నాడా అంటారు. ఉన్నదంతా ఒక పరమాత్మే అయినప్పుడు ఇంక వచ్చేది ఎవరు, జీవుడు ఎందుకు వస్తాడు, జీవుడు ఎక్కడున్నాడు, అసలు ఉన్నది పరమాత్మే కదా. అందుకని ఈ ప్రయాణం ఎవరిది, ఏం జీవుడిదేం కాదు. ఇప్పుడు మనమేమనుకుంటామో జీవుడు ఏదో పాపాలు పుణ్యాలు చేస్తున్నాడు, వాడు కర్మ అనుభవించడానికి మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చినాడు, దాని ప్రకారం జరుగుతుందని కదా మనం అనుకునే ఫిలాసఫీ. కానీ ఇక్కడ ఉపనిషత్తులు చెప్పింది అది చెప్పలేదు. ఇప్పుడు ఈ మన పంచదశి కూడా ఉపనిషత్తుల్ని బేస్ చేసుకొని ఆయన చెప్పారు. ఈయన సపరేట్గా చెప్పింది ఏం కాదు. కాకపోతే అక్కడ కొంచెము ట్విస్టింగ్గా ఉన్నటువంటి విషయాలను ఈయన ఎలాబొరేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు, పిచ్చివాళ్ళలారా ఇక్కడ జీవుడు వచ్చింది లేదు, పాడు లేదు, వచ్చింది పరమాత్మేను, పరమాత్మ వచ్చున్నాడు అని చెప్తూ, పరమాత్మ వస్తాడా, పరమాత్మ ఏంది వచ్చి జీవుడిలో ఉండేది, ఇదంతా ఒక నాటకం, అసలు పరమాత్మ ఎక్కడ, ఈ జీవుడు వచ్చేది ఎక్కడ, ఈ సంసారాలు ఎక్కడ, ఈ బంధాలు ఎక్కడ, ఈ దుఃఖాలు ఎక్కడ, ఇవన్నీ నా మొహం ఏమీ లేవు అన్నట్టు అంటారు. ఈ ఏమీ లేవు, ఇట్స్ నథింగ్ అనే దాన్నే పరమార్థం అని చెప్తున్నాడు ఆయన. మనం ఏమనుకుంటాం, మా ఛానల్ పేరు కూడా పరమార్థం కదా. పరమార్థం అంటే ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో మనం కష్టపడి అవన్నీ సాధించి పైకి వెళ్ళిపోయి ఏదో భగవతత్వంలో విలీనమైపోవడము, భగవంతుడు వేరే ఉన్నాడు అలానే అనుకుంటూ ఉన్నాం కదా అందరం. ఇప్పుడు ఆయన చెప్పింది ఇదంతా నాన్సెన్స్, ఇదంతా ఏమీ లేదు, ఇదంతా ఏమీ లేదని తెలియడమే ఇది పరమార్థం అని చెప్పారు. ఇంకా ఏమంటాడు ఆయన తర్వాత, ఇప్పుడు పరమాత్మ తత్వం అనేది అఖండ జ్ఞానం అంటే ఏంటి, దానికి ముక్కలు చెక్కలుగా, తర్వాత డివిజన్గా, మార్పులుగా ఉన్నటువంటిది కాదు అఖండ జ్ఞానం. మరి ఈ అఖండ జ్ఞానం, మరి సృష్టి అంతటి కారణం మనం ఏమనుకుంటున్నాము, మాయ అవిద్య అంటున్నాం కదా. అంటే ఏంటి, పరమాత్మ సృష్టికేమో మాయ అంటున్నాము, జీవ సృష్టికేమో అజ్ఞానం అంటున్నాం కదా. ఈ పరమాత్మని ఈ అజ్ఞానం పట్టుకుంటుందా, అంటే ఆ అజ్ఞానం పరమాత్మను శాసించేంత శక్తి ఉంటుందా, ఇదంతా ఫులిష్నెస్, ఇదంతా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ పరమాత్మ జ్ఞానంలోనే ఇప్పుడు అంతే కదా, పరమాత్మ జ్ఞానం ద్వారానే కదా అన్నీ రిఫ్లెక్ట్ అయినాయి. ఈ మాయ కూడా వచ్చింది, దాన్ని ఆధారం చేసుకొని వచ్చినది తప్ప ఈ అఖండ జ్ఞానమే తప్ప మాయ కంటే ఏం మించింది కాదు. అదంతా ఒక మాయ. మరి ఇదంతా మరి భగవతత్వం గోలంతా ఏంది అంటే, అది దాని స్వభావం, మాయ స్వభావం మాయదే, పరమాత్మ స్వభావం పరమాత్మది అంటాడు. అంటే ఎట్లా, ఇప్పుడు వాటర్ ఉంది, జలము, ఆ జలంలోనే అలలు ఉన్నాయి, ఆ జలంలోనే బుద్బుదాలు ఉన్నాయి, బుద్బుదాలు అంటే బుడగలు, ఆ జలమే సముద్రము. మరి జలం అంటే భగవతత్వము, మరి బుద్బుదాలు ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి కదా. మరి అంటే ఏంటి, పరమాత్మ తత్వంలో నుంచి అవేమో సపరేట్గా లేవు కదా. మరి అలాంటప్పుడు ఈ ఈ ఈ పిచ్చ అలవలను సృష్టించడం ఎందుకు, మళ్ళీ ఈ బుడగలను సృష్టించడం ఎందుకు, మళ్ళీ ఈ సముద్రాలను సృష్టించడం ఎందుకు, ఈయనకేం పని పట్టలేదా అని అడుగుతాడు. అది స్వభావం అంతే. అందుకని ఉన్నది జలమేను, ఆ జలంలో ఇవన్నీ ఉన్నాయి, అలానే అది పరమాత్మ స్వభావం. సో అజ్ఞానానికి వచ్చేస్తే, ఈ అజ్ఞానంలో నుంచి ఏమొచ్చినాయి, ఈ అజ్ఞానంలో 3 గుణాలు వచ్చాయి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం అనేదేమో స్వచ్ఛమైనది, కాకపోతే ఏంది, రజోగుణం అంటే కదలికలు, తమోగుణం వచ్చేమో జడత్వం లాంటిది. ఈ 2 గుణాలని అది కప్పేసున్నాయి. సోఫార్ ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతంలో కనుక వస్తే, ఈ సత్వగుణంలో ఉన్నటువంటి ఈశ్వరతత్వం ఈ మాయను పట్టుకొని సృష్టి మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టినది. అట్లా ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఒరిజినల్గా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం శక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. తర్వాత ఈయన ఏం చేశాడు, ఇంకొంచెము సృష్టి ఎక్స్పాండ్ కావటం, రెండో అంటే
మనస్సు అంటే మనం మనసు అంటున్నాం కదా, అక్కడ వచ్చి ఏమన్నాడు, హిరణ్య గర్భ అన్నాడు. ఈ హిరణ్య గర్భ కాస్త ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత పరమాత్మ శక్తి ఇంకొంచెం, పరమాత్మ శక్తి కానీ చైతన్యం కానీ కొంచెం ఇంకా ఇంకా కొంచెం తగ్గింది. తర్వాత ఇప్పుడు సృష్టి వ్యక్తం కావడానికి కావాల్సినటువంటి పంచీకరణం అదంతా ఏమీ జరగలేదు. అది కంప్లీట్గా అది నిరాకారమేను. తర్వాత ఆకారంగా వ్యక్తం అవటానికి దాని వైశ్యానురుడు లేదంటే విరాట్ పురుషుడు అన్నాడు, విరాట్ అన్నాడు. ఈ విరాట్ పంచీకరణం తరిన తర్వాత ఈ విరాట్ అనేది ఇది వ్యక్తమైంది. దీనికి ఇదే ఇదే బ్రహ్మాండం అన్నా ఇంకోటన్నా అదంతా కూడా దానికి సంబంధించింది ఉంది. ఈ విరాట్ దీన్నే సమిష్టి, ఇదంతా కూడా అంటే ఒక వ్యక్తికి ఇప్పటివరకు ఒక వ్యక్తి ఎవరు రాలేదు కదా, సమిష్టి అన్నాడు. సమిష్టి అంటే ఏంటి, సమం. అంటే అందుకే కూడా ఆ సృష్టిని ఎంతసేపటికి ఏమంటాము, సమం అంటాం కదా, అది ఇలా జరిగింది అని అంతవరకు భగవంతుడి సృష్టి, భగవతత్వ సృష్టి చెప్పి రెండో దానికి వచ్చేటప్పటికి ఇంక ఇదంతా కూడా వ్యష్టి సృష్టి ఎలా అయిందయ్యా అంటే దీనికి ఒక కారణం ఉంది, దానికి ఒక అవిద్య. ఈ కారణం వచ్చిన తర్వాత మరి వీడు అన్ని పనులు చేయాలి అంటే ఒక ప్రాసెస్ కావాలి కదా. అంటే ఇప్పుడు కాఫీ తాగాలి, దేంతో తాగుతాము, నోటితో తాగుతాము. నోటితో తాగిన తర్వాత దాని రుచిని ఆస్వాదించేది ఎవరు, మనసు ఆస్వాదిస్తుంది. మన నోరేంటి, జ్ఞానేంద్రియం. ఇవన్నీ తయారు కావాలి కాబట్టి ఒక స్థూల శరీరం తయారైంది. స్థూల శరీరం తయారవటం లోపల అంతఃకరణమైంది. ఇది నడవడానికేమో ఒక ప్రాణం వచ్చింది. ఇది తర్వాత ఒక కారణం ఉంది. ఈ ఈ క ఈ నా ఈ 3 స్థితుల్లో కూడా అంటే ఏంటి, ఎక్కువ చెప్పింది ఏంటి, అవస్థాత్రయం చెప్పారంటే నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థ అన్నారు, నిద్రపోతున్నప్పుడు కల అన్నారు, తర్వాత ఏమో సుషుప్తిలోనేమో ఏమీ తెలియని అజ్ఞానం, చీకటి, ఆనందం అన్నారు. మరి ఈ 3 స్థితులు ఒకళ్ళకి తెలుస్తున్నాయి కదా, ఎవరికి తెలుస్తున్నాయి? ఆ తెలుస్తున్నది ఎవరు, సాక్షి. తెలుస్తున్నదే జ్ఞానం. అది మరి ఈ 3 స్థితుల్లో కూడా ఉన్నది కదా. అందుకని అది ఇది ఇప్పుడు ఇది ఈ కారణం. మరి దీనికి ఎందుకయ్యా మరి ఈ బాడీ వ్యష్టి జీవితాలను ఎందుకు తయారు చేసి పెట్టావు, హాయిగా బతుకుతున్నారు కదా, మరి దానికి ఏంటి అని అంటే దానికి ఏం చెప్తాడు అంటే, ఎవడయ్యా తయారు చేసింది లేదు, పెట్టింది లేదు. నిద్రలో కలల్లో మంచం మీద నుంచి పడ్డట్టే పడ్డారు తప్ప ఇక్కడ ఏమీ కలలో పట్టడమే తప్ప ఇక్కడేం సృష్టి జరగలేదు అని అంతవరకు ఆయన ఆపేసి ఆ సబ్జెక్టుని ఆయన శిష్యుడికి ట్రాన్స్ఫర్ చేశాట. అంటే ఏంటి ట్రాన్స్ఫర్ చేసిందంటే ఏంటి, మాండూక్యోపనిషత్తులో ఇదంతా జరగలేదు, పాడు లేదు, కలలాగా ఉంది అని ఆయన మాండూక్యోపనిషత్తు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఎవరు, ఆయన గౌడపాదాచార్యులు. ఆయన శిష్యులు గోవిందాచార్యులు శిష్యులు మన శంకరాచార్య గారు. శంకరాచార్య చెప్తాడులే పోన్ అని అంటే శంకరాచార్య గారు వివరణ రాసినట్టున్నారు. శంకరాచార్య గారు రాసిన మంత్రం ఏంది, ఏదో ఇవానో ఏదో 3 సార్లు ఇవా అంటారు. ఇవా అంటే ఏంటి, అయినట్టుంది, చూసినట్టుంది, కన్నట్టుంది అంటారు. అంటే ఏంటి, యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటి, అసలు ఈ సృష్టి జరగలేదు అని డైరెక్ట్గా చెప్పకుండా అయినట్టున్నది, వచ్చినట్టున్నది, పోయినట్టున్నది అన్న పద్ధతిలో ఆయన శంకరాచార్య గారు చెప్పినట్టున్నారు. ఇంకా అల్టిమేట్ ఏంటి, అక్కడి నుంచి ఎక్కడో భగవంతుడు ఇక్కడికి వచ్చి మన సృష్టి మనలో ఆయన ఉన్నది అన్నాడు అనేది కరెక్ట్ కాదు, సృష్టి జరిగింది అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏం చెప్తున్నాడు, ఆ మాయాశక్తి ఉంది కదా, ఆ మాయాశక్తి సృష్టిగా వ్యక్తమైంది అనే విషయాన్ని చెప్తారన్నమాట. దీన్ని బట్టి ఏంటి చెప్పడం, తర్వాత ఇంకా దీనికి ఏం చెప్తారు, ఇదంతా ఏమీ లేదు కాబట్టి నేనే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు అనుకోకుండా నేను అనేటువంటి ఎరుక కలిగి ఉండే విధంగా కనుక మనం శ్రవణము, మననము, నిధిధ్యాస ఆ ధ్యాన స్థితిలో ఉంటూ రెండోదంటూ ఏమీ లేదు, ఉన్నదంతా ఇదేననేటువంటి భావనలో ఉండమంటాడు. దానికి ఆయన దాన్ని ఏమంటాడు, ఒక త్రికోణం లాంటిది ఒకటి ఇస్తాడనమాట. పైన ఒక బిందువు ఉంటుంది, ఆ బిందువు కిందకి 2 రేఖల్లాగా కిందకు వచ్చేస్తుంది. ఒక రేఖ ఏమో ప్రపంచం, ఇంకో రేఖ ఏమో జీవుడు, మధ్యలో ఉన్నదేమో క్రియ, అంటే నామరూప క్రియలు అనమాట. ఈ నామరూప క్రియలంతా ఈ ప్రపంచం, వీటికి సంబంధించి. ఇప్పుడు మన ప్రాక్టీస్ ఏంది, మళ్ళీ పైకి బిందువు దగ్గరికి వెళ్ళాలి. బిందువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఏంటి, ఈ నామము, ఈ రూపము, ఈ క్రియలన్నీ కూడా పలచబడిపోవాలన్నమాట. పలచబడిపోయిన తర్వాత ఏముంటుంది, పైన ఒక బిందువే ఉంటుంది. అంటే అర్థం ఏంటి, వీటన్నిటికీ కూడా విలువివ్వడం తగ్గించి ఉన్నది ఒకటే, ఆ ఒకటి ఎవరో కాదు నేను అనేటువంటి భావనలో ఉండడమే శ్రవణం, మననం, నిధిధ్యాస అంటే ధ్యానపూర్వకంగా దీన్ని గ్రహించుకుంటూ వెళ్ళడమే. కాకపోతే కొంచెం అర్థం అవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు ధ్యానం కంఫర్టబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. ఏమైనా వదలకుండా దాని మీద చేసుకుంటూ పోవడమే, వేరేది ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి మిగిలినన్ని విషయాలు కాదు. నిన్ను నువ్వు తెలుసుకుంటూ అంతా నువ్వే అనేటువంటి చూపు నీ
దృష్టిని మార్చుకొని ఆ దృష్టి అంతా నేనేను, పరమాత్మ భావం ఇంకొకటి లేదు అనేటువంటి భావంతో వెళ్ళమంటాడు. దానికే ఆ 4 సూత్రాలు చెప్పారు కదా, ప్రజ్ఞానం బ్రహ్మ. అలా కనుక్కునే వ్యవహారాన్ని ప్రజ్ఞ అనమాట. ఆ తర్వాత ఇంకోటి అహం బ్రహ్మస్మి, నేను తప్ప ఇంకోటి ఎవరు లేరు, తత్వమసి, అది నేను ఒకటే. ఆ తర్వాత ఇంకోటి ఏదో ఇంకొకటి ఆది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్టున్నారు కదా, అంటే ఉన్నదంతా ఒకటేను, ఇంకొకటి లేదు అనేటువంటి ప్రాసెస్లో వెళ్ళడం అనేది చెప్పారు. ఇంతవరకే నాకు ఈరోజు టాపిక్ అర్థమైంది. కాకపోతే చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇంకా ముందు ముందు వస్తుందేమో చూద్దాం.